హర్షిని హారి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయమంటే చేయరేంటి? వాళ్ళు వింటున్నారే. వినాలనే చెప్పాను. భయ్యా ఆ సబ్స్క్రైబ్ ఏదో నొక్కి గంట కొట్టండి, లేదంటే నన్ను కొట్టేలా ఉంది. హే గైస్, వెల్కమ్ టు హర్షిని హరి యూట్యూబ్ ఛానల్. సో ఇవాళ మా వ్లాగ్ ఏంటంటే బిహైండ్ ద సీన్స్. సో ఒక వీడియో రావాలి అని అంటే మేము ఏమేమి టూల్స్ వాడతాము, ఎక్విప్మెంట్స్ ఏం వాడతాము, ఎలాంటి సాఫ్ట్వేర్లు వాడతాము, సో అవన్నీ మీకు ఇవాళ చూపించాలనుకుంటున్నాము. లెట్స్ గెట్ స్టార్టెడ్. ఓకే, ఇది మేము వాడే ట్రైపాడ్. ఇది ట్రైపాడ్ అంటే కెమెరా పెడతాం, అది నాకు తెలియాలి కదా. ఓకే, ఇది డిఎస్ఎల్ఆర్కి పెట్టే ట్రైపాడ్. ఓకే, డాలికా GX600 B200. ఓకే, సో ఇది మా షూటింగ్ స్పాట్ అనమాట. ఆ ప్లేస్ని చూస్ చేసుకున్నాం రీల్కి, డైనింగ్ ఏరియా. సో దానికి ఇప్పుడు ఎంత దూరంలో పెట్టాలి అనేది చూసుకొని మనం ట్రైపాడ్ పెట్టాం. ఇది మేము వాడే డిఎస్ఎల్ఆర్ EOSR, కెనాన్ EOSR, అండ్ దీనికి మేము వాడేది సిగ్మా లెన్స్ 24-70mm 1.4f నుంచి ఉంటుంది. సో ఇది మన ట్రైపాడ్కి సెటప్ చేసి చూద్దాం ఎలా ఉండబోతుంది. సో ఇలా ట్రైపాడ్కి పెట్టేసి దూరంలో, అంటే ఈ పాటికి నేను రెడీ అవుతూ ఉంటాను అనమాట. హరి ఇవన్నీ చూసుకుంటారు, మనం అసలు ఇన్వాల్వ్ అవ్వము దీనిలో. సో ఇది షార్ట్స్కి పెట్టాం కాబట్టి మనం నిలువుగా పెట్టి తీస్తున్నాం అనమాట. చూసారా? ఎస్. ఓకే, తెగ తిప్పేసావు నువ్వేనా? కొంచెం వెనక నుంచి చూద్దాం. ఓకే, అలా కనిపిస్తుంది. ఇది మేము వాడే ఇయర్ పీస్ అనమాట. సో అంటే మైక్ సెట్ హాలీల్యాండ్ M2 సిరీస్ ఇది. సో ఎవరికైనా ఫోన్కి USB-C కనెక్షన్ ఉంటే కనుక సో ఇది రిసీవర్ కింద పనిచేస్తుంది. ఎస్. అండ్ దీనికి వాడు 2 మైక్ సెట్ ఇచ్చాడు, 2 మైక్ పీసెస్. సో ఆ చిన్నది ఉంది చూసారా, సో అది మైక్. సో అక్కడి నుంచి మన వాయిస్ అనేది క్యాప్చర్ అవుతుంది. ఇది మన షర్ట్ కానీ, టీషర్ట్ కానీ, శారీ కానీ ఎక్కడైనా లోపల పెట్టుకోవచ్చు. 2 ఇచ్చాడు, నాకట్టి నీకట్టి. నెక్స్ట్. ఓకే, సో ఇది ఇంకొక రిసీవర్. ఇందాక DSLR చూపించాను కదా, సో ఆ DSLRకి రిసీవర్ కింద ఇది పెట్టుకోవచ్చు. సో దట్ మనం మాట్లాడేది దీంతో క్యాప్చర్ అవుతుంది అనమాట. సో కెమెరాకి అయితే ఇది, ఫోన్కి అయితే ఫస్ట్ చూపించారు కదా అదనమాట. యా. సో ఇప్పుడు మన 3.5mm జాక్ ఒకటి ఉంటుంది. సో అది ఆ వైర్ ఇచ్చాడు. సో అది మన DSLRకి ఇలా కనెక్ట్ చేసుకొని మనం వినొచ్చు అనమాట. సో కిందన ఒక స్లాట్ ఉంటుంది, దానికి కనెక్ట్ చేసుకొని సేమ్ ఆ 3.5mm జాక్, 2 వైపులా 3.5mm. సో అది పెట్టుకొని మనం అది రిసీవర్ కింద పనిచేస్తుంది. అండ్ అది చిన్న మైక్, నేను చెప్పాను కదా, జస్ట్ ఆ మైక్ అనేది బయటకు వచ్చేటట్టు అలా పెట్టుకోవాలి. అప్పుడు పెడితే వినిపోయేది అనమాట. అంతే, డన్. అలానా? ఫోన్కి అయితే ఇదే, నాకు ఇది తెలుసు, నేను వాడాను కాబట్టి. సో హాలీల్యాండ్లో మనకి ఐఫోన్కి అంటే USB-Cది ఉంటుంది, లేదంటే మనకి ఇంకేమైనా కావాలంటే అలా కూడా ఇచ్చాడు అనమాట. దీనికి ఎందుకు షార్ట్ తీసావు? నీ కెమెరా బాగా కనిపించాలనా? అంటే ఇప్పుడు ఇందాక ఒక చిన్న వీడియో తీసాం కదా, సో అక్కడి నుంచి షూటింగ్ అయిపోయింది అనమాట. షూటింగ్ అయిపోయిన తర్వాత మొత్తం ఆ కెమెరాలో నుంచి డేటా అంతా, వీడియోస్ అన్నీ కూడా ల్యాప్టాప్లోకి డౌన్లోడ్ చేయాలి. యా. సో ఇన్బిల్ట్గా EOS యూటిలిటీ అనే ఒక యాప్ ఉంది, దాంట్లో ఈజీగా మనకు కావాల్సిన మేము ఫైల్స్ ఫోన్ వాడడం, ఫోన్లో అంత స్పేస్ ఉండదు కాబట్టి యూజువలీ షార్ట్స్ కానీ పెద్ద వీడియోస్ కానీ అన్నీ మేము కెమెరా అండ్ ల్యాప్టాప్, ఫోన్ జోలికి పోము సామాన్యంగా. ఈ ల్యాప్టాప్ అయితే కనుక MacBook Air, నాది ఇదే అమ్మా, Apple M3 అనమాట, M3 చిప్ కొత్త వర్షన్. సో ఇది నేను హర్షినికి గిఫ్ట్ ఇచ్చా, నా బర్త్డే గిఫ్ట్. ఇంకా అదే వాడేసుకుంటుంది. యా. సో ఇప్పుడు ఇది నా పార్ట్. కానీ సో ఇది సో వీడియో షూటింగ్ అంతా హరి తీస్తారు, ఎడిటింగ్ అంతా నేను అనమాట. సో దిస్ ఇస్ ద యాప్ వి యూస్, DaVinci Resolve అని. సో మేము తీసిన వీడియోస్ అన్నీ కూడా ఫస్ట్ ఈ యాప్లోకి మనం అప్లోడ్ చేయాలన్నమాట. ఏం చేస్తున్నావే? దిస్ ఇస్ ద యాప్, DaVinci Resolve అని కనిపిస్తుంది. దీంట్లో మనకి ఫ్రీ వర్షన్ ఒకటి ఉంది, పెయిడ్ వర్షన్ ఒకటి ఉంది.
డావెన్సీ దాంట్లో చాలా వర్షన్స్ ఉంటాయి. డావెన్సీ రిజాల్వ్ 19 ఇస్ ద వన్ ఐ యూస్. సో ఒక న్యూ ప్రాజెక్ట్ ఓపెన్ చేసుకుని, ఇవన్నీ మేము ఆల్రెడీ చేసిన పాత వీడియోస్ అనమాట. ఒక న్యూ ప్రాజెక్ట్ ఓపెన్ చేసుకుని దానికి పేరు పెట్టి నామకరణం చేసి, ఇదేం పెట్టాం, బ్రేక్ఫాస్ట్. సో దట్ బ్రేక్ఫాస్ట్ కదా. సో మనం డౌన్లోడ్ చేసాం కదా షూట్ చేసిన వీడియోస్, అవన్నీ కూడా ఫస్ట్ దీనిలోకి అప్లోడ్ చేయాలన్నమాట. ఇక్కడ ఫోన్లో ఎలా వాడతామో అంత సింపుల్గానే ఉంటుంది, ఎవరైనా ఎక్స్ప్లోర్ చేసేయచ్చు, వెరీ ఈజీ. అండ్ దీనికి కావాల్సిన ట్యూటోరియల్స్ కూడా మనకి యూట్యూబ్లో చాలా వీడియోస్ దొరుకుతాయి, మీకు కావాలంటే నేను చేయగలుగుతాను. సో ఐమ్ సో గుడ్ ఎట్ ఎడిటింగ్. సో గుడ్ కాదులే, బెటర్ దాన్. సో ఇన్ని ముక్కలు తీయాలి, ఆడియోకి ఇన్ని ముక్కలు, వీడియో విడివిడిగా తీస్తాం కదా, అవన్నీ ముక్కలు పేర్చుకుంటూ మళ్ళీ వాటికి బ్యాక్గ్రౌండ్ బీజిఎం, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్స్, తర్వాత దానికి సౌండ్ ఎఫెక్ట్లు, టెక్స్ట్లు, మళ్ళీ మా వాటర్ మార్క్. ఈ మధ్య మా వీడియోని అందరు వాడేసుకుని పెట్టేసుకుంటున్నారు కదా, సో వాటర్ మార్క్ పెట్టాం. ఓ అంతే అయిపోయింది. సో ఐ హోప్ యూ లైక్ దిస్ వీడియో. మీకు అర్థమైంది కదా ఒక వీడియో చేయాలంటే ఎంత కష్టపడతాము. స్క్రిప్ట్ రాసుకుంటాము, దాన్ని డెవలప్ చేస్తాము, దానికి వీడియో షూట్ చేస్తాము, కెమెరా సెటప్, సెట్టింగ్లు, మళ్ళీ లైట్ ఎఫెక్ట్లు, ఇవన్నీ చూసుకోవాలి, రెడీ అవ్వాలి. అది అయిపోయిన తర్వాత ఎడిటింగ్, మళ్ళీ దాంట్లో నువ్వు బాగుందంటో, నేను బాగాలేదంటో, నేను బాగుందంటో, ఇవన్నీ ఉంటాయి. ఆ తర్వాత అయిపోయిన తర్వాత అప్పుడు అప్లోడ్ చేసి మొత్తానికి మీ దగ్గరికి వస్తుంది. అప్లోడ్ చేసిన తర్వాత ఇన్స్టాగ్రామ్లో, యూట్యూబ్లో, ఫేస్బుక్లో, మోజ్లో, అన్ని చోట చేస్తాము. అన్నిట్లో ఫాలో అవ్వండి. సో స్టే ట్యూన్డ్. అండ్ అన్నిట్లోని హర్షిని హరి 28. ఓకే, ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే ఇంకా సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్, లైక్, షేర్, కామెంట్, ఇంకా ఎలా నచ్చింది అనేది, అండ్ సబ్స్క్రైబ్. బాయ్ బాయ్.